నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్కారం. అన్నదాత అభివృద్ధి ధ్యేయంగా వ్యవసాయ రంగంలో ఉన్న సాంకేతిక, శాస్త్రీయ, ఆధునిక పోకళ్లను మరియు సాగు సస్యరక్షణ పద్ధతుల గురించి సమగ్ర సమాచారాన్ని చేరవేస్తున్న ఈనాటి రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: జీవ నియంత్రణ ఎరువుల వాడకం, వర్షాకాలంలో గొర్రెలు మేకల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రొద్దుతిరుగుడు పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలుంటాయి. రసాయన ఎరువులకు బదులు జీవన ఎరువులు వాడటం వలన పంట దిగుబడి పెరగటమే కాకుండా భూసారం పెరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో జీవన ఎరువుల వలన కలిగే లాభాలు, వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకృతిలోని పరాన్న జీవులు, బదనికలు పంటలపై వచ్చే చీడపురుగులను ఆశించి వాటిని అదుపులో ఉంచటంలో తమ వంతు పాత్రను నిర్వర్తిస్తూ ఉంటాయి. ఇటువంటి సహజ శత్రువులను సస్యరక్షణలో ఒక అంశంగా వినియోగించుకుంటూ చీడపీడల ఉధృతిని తగ్గించుకోవటమే జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా సస్యరక్షణ చేసుకోవటం. పరాన్న జీవులను ఉపయోగించి చీడపురుగులను నియంత్రించవచ్చు. అందులో భాగంగా ట్రైకోగ్రామా గుడ్డు పరాన్న జీవులను బదనికలుగా వినియోగించుకోవచ్చు. అలాగే ట్రైకో కార్డులను పంట పొలాల్లో పెట్టి పురుగు జీవిత చక్రాన్ని నశింపచేసేలా చేయవచ్చు. మన వివిధ పంటలు నాశించే చీడపీడలు, అదే రకంగా తెగుళ్ల ఉధృతిని తగ్గించడానికి మనం రసాయనిక పురుగు మందులు ప్రత్యామ్నాయంగా జీవ నియంత్రణ పద్ధతుల్ని సమర్థవంతంగా వాడుకోవచ్చు. ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో మనం స్థూలంగా చెప్పుకున్నట్లయితే పరాన్న జీవుల వాడకం ద్వారా కానివ్వండి, అదే రకంగా బదనికల వాడకం సంరక్షణ ద్వారా కానివ్వండి, అదే రకంగా జీవ రసాయనాల వాడకం ద్వారా మనం ఏదైతే ఉన్నదో చీడపీడల ఉధృతిని తగ్గించుకోవడానికి మనం వివిధ రకాలైన మన ఏదైతే ఉన్నదో మన పంట పొలాల్లో చీడపీడల ఉధృతిని తగ్గిస్తాము. దీని గురించి మనం ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే పరాన్న జీవుల వాడకంలో అన్నిటికంటే ముఖ్యంగా ట్రైకోగ్రామా గుడ్డు పరాన్న జీవిని ట్రైకో కార్డుల రూపంలో వాడుకుంటూ ఉంటాం. వరి, మొక్కజొన్న, చెరకు, పత్తి, వివిధ రకాల కాయగూర పంటల్లో మనం ముఖ్యంగా ఆశించే మన చీడపీడలు ఏదైతే ఉన్నాయో వాటి ఉధృతిని తగ్గించడానికి 4 కార్డులు ప్రతి ఎకరానికి గనక మనం పెట్టుకుంటూ చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా రసాయనిక పురుగు మందులకు ఒక ప్రత్యామ్నాయంగా ఈ ట్రైకో కార్డులను వాడుకోవచ్చు. ఇక రెండవది మన బదనికల పరంగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా చెప్పుకోదగ్గది అల్లక రెక్కల పురుగు, అదే రకంగా అక్షింతల పురుగు. వీటిని మనం పంట పొలాల్లో సహజంగా ఉంటూ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు రసాయనిక పురుగు మందుల వాడకం తగ్గించడం, ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వాడాల్సి వస్తే ఆ రసాయనిక పురుగు మందులు ఏవైతే ఉన్నాయో మిత్ర పురుగులకి తక్కువ హాని చేసే రసాయనిక పురుగు మందులు కనుక ఎంచుకుని వాడుకున్నట్లయితే ఈ అల్లిక రెక్కల పురుగు వలన, అదే రకంగా అక్షింతల పురుగు వలన మనం వివిధ రకాల చీడపీడల ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇక జీవ రసాయనాల పరంగా మనం చూసుకున్నట్లయితే బ్యాక్టీరియా ఆధారిత బీటీ జీవ రసాయనాలు వస్తుంటాయి. అదే రకంగా వైరస్ ఆధారిత ఎన్పివి వైరస్ ద్రావకం, పొగాకులద్దె పురుగు వైరస్, అదే రకంగా శనగపచ్చ పురుగు వైరస్ వస్తుంటుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రాచుర్యంలో కీటకనాశక శిలీంధ్రాలన్నీ వస్తున్నాయి. బవేరియా బ్యాసియానా అని కానీ, మెట్రైజం ఎనైసోప్లే అని కానీ, అదే రకంగా వటిసిలియం లకాని అని వస్తున్నాయి. వీటిని వాడుకోవచ్చు. మనం పొగాకు లద్దె పురుగు ఉద్దేశించిన లేకపోతే శనగపచ్చ పురుగు ఉద్దేశించిన ఎన్పివి వైరస్ ద్రావకాన్ని వాడుకోవాలి అనుకున్నప్పుడు మనం 250 లార్వల్ ఈక్వలెంట్ ప్రతి హెక్టార్కి గనక మనం 2 సార్లు 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకుంటే మనం సమర్థవంతంగా పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇక బీటీ రసాయనాల గురించి మనం చెప్పుకున్నట్లయితే పొడి రూపంలో వస్తే 2 గ్రాములు ప్రతి లీటర్ నీటికి, ద్రవ రూపంలో వస్తే 2 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ నీటికి మనం 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే వివిధ రకాల రెక్కల జాతి పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇక కీటకనాశక శిలీంధ్రాల గురించి చెప్పుకున్నప్పుడు రెక్కల జాతి పురుగుల కోసం బవేరియా బ్యాసియానా, మనం రసం పీల్చే పురుగుల సముదాయం కోసం వటిసిలియం లకాని, వేరు నాశించే పురుగుల కోసం అయితే మెట్రైజం ఎనైసోప్లీ, ఇవన్నీ కూడా పొడి రూపంలో లభ్యమవుతుంటాయి. కాబట్టి 5 గ్రాములు ప్రతి లీటర్ నీటి కలుపుకుని పురుగు ఉధృతిని బట్టి మనం చూసుకుని వాడుకున్నట్లయితే చాలా సమర్థవంతంగా మనం పురుగులను తగ్గించుకోవచ్చు. ఇక చివరిగా తెగుళ్ల గురించి మనం చెప్పుకున్నట్లయితే ట్రైకోడర్మా విరిడి అనబడే జీవ రసాయనాన్ని 8 గ్రాములు ప్రతి కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవటం కానీ మనం చేసుకున్నట్లయితే మనం వివిధ పంటలు నాశించే కాండం కుళ్ళు తెగులు, వేరుకుళ్ళు తెగులు, వీటి ఉధృతిని తగ్గించుకోవచ్చు.
వరి వంటి పంటలు తీసుకున్నట్లయితే మనం వరి నాశించే ముఖ్యంగా పాముపొడ తెగులు, అగ్గి తెగులు, కాండం కుళ్ళు తెగులు ఉధృతిని తగ్గించడానికి సుడోమోనాస్ ఫ్లోరెసెన్స్ అనబడే జీవరసాయనాన్ని 8 గ్రాములు ప్రతి కిలో విత్తనానికి మండగట్టుకునే ముందు కనుక విత్తన శుద్ధి చేసుకోవటం, లేదంటే మనం నారు శుద్ధి అంటే మనం సుమారుగా 5 గ్రాములు ప్రతి లీటర్ నీటికి కలిపి ఆ నీటిలో పూర్తిగా వేళ్లు మునిగేట్టు గంట పాటు ఉంచి తర్వాత నాటుకోవటం. అది ఈ రెండు చేయని పక్షంలో మనం నిలబడి ఉన్న పంటలో 5 గ్రాములు ప్రతి లీటర్ నీటి కలుపుకొని 2 సార్లు పిచికారీ చేసుకున్నా కూడా ఈ తెగుళ్ల ఉధృతిని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. ఈ రకంగా వివిధ రకాల జీవరసాయనాలని, జీవ నియంత్రణ పద్ధతులను వాడుకుంటూ పర్యావరణానికి హాని కలగకుండా, అదే రకంగా ఏదైతే ఉందో మిత్ర పురుగులకు హాని కలగకుండా మన పురుగుల మందుల అవశేషాలు లేని మంచి నాణ్యత గల ఉత్పత్తులను రైతు సోదరులు పొంది మార్కెట్లో కూడా మంచి గిట్టుబాటు ధరలను పొందవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడెంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. వర్షాకాలంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమల్లో గొర్రెలు, మేకల పెంపకం ఒకటి. వర్షాకాలంలో గొర్రెలు, మేకల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. గొర్రెల పెంపకం వాణిజ్యపరంగా మంచి లాభదాయకం. గొర్రెల నుండి అధిక లాభాలు పొందేందుకు ఆయా ప్రాంతాలకు అనువైన జాతిని ఎంపిక చేసుకోవాలి. మన రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో నెల్లూరు జాతిని, తెలంగాణ ప్రాంతాల్లో దక్కనీ జాతిని పెంచుతున్నారు. గొర్రెల మనుగడ ఏదేని ప్రాంతంలో అచ్చటి నేల స్వభావం, వాతావరణం, వర్షపాతం మీద ఆధారపడి ఉంటుంది. మేకల పెంపకం తక్కువ ఖర్చుతో మామూలు పాకల్లో పెంచవచ్చు. మేకలకు అధిక రోగ నిరోధక శక్తి కలిగి ఆరోగ్య సమస్యలు తక్కువ ఉండటం వలన బాగా ఆదాయం వస్తుంది. వర్షాకాలంలో రాత్రులందు గాలి వెలుతురు లేని చీకటి కొట్టంలో ఎక్కువ సంఖ్యలో గొర్రెలను ఉంచటం వలన కొట్టంలో చిత్తడి ఏర్పడి రోగకారక క్రిముల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్ని అధిగమించటానికి ఎండ, వాన నుండి పశువులను కాపాడటానికి స్థానికంగా దొరికే ముడిసరుకును ఉపయోగించే నివాసానికి ఉపయోగపడే కొట్టాలను నిర్మించుకోవచ్చు. వర్షాకాలంలో సోకే వ్యాధుల్లో చిటుకు వ్యాధి, ఆంథ్రాక్స్, గుండె నిమ్ము వ్యాధి ప్రధానమైనవి. ఆడగొర్రెలు సాధారణంగా మనకు ఈ యొక్క వేసవికాలం తర్వాత ముఖ్యంగా మనకు ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు 60 నుంచి 70% వరకు ఆడగొర్రెలు ఎదక వచ్చి ఈ యొక్క గర్భధారణ ధరించడం మనం సాధారణంగా చూస్తున్నాము. అటువంటి పరిస్థితిలో మనము ఒక నెల రోజులు ముందు నుంచి, అంటే ఏప్రిల్ మాసానికి ఒక నెల రోజుల ముందు నుంచి వాడి యొక్క ఆహార విషయంలో సరైనటువంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మనకు ఈ యొక్క గర్భధారణ సామర్థ్యం వాటిని ఎక్కువగా పెంచడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క గర్భధారణ కాలం ముందుగా ఒక నెల రోజుల ముందుగా వాటికి మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ మరియు ఆహార విషయంలో కన్నా జాగ్రత్తగా కన్నా తీసుకున్నట్లయితే వాడి యొక్క పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి వాడి యొక్క గర్భశాతం మనం ఎక్కువగా రావడాన్ని మనం గుర్తించవచ్చు. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది.
రైతు నేస్తం, రైతు నేస్తం. మన రాష్ట్రంలో సాగు చేస్తున్న నూనె గింజల పంటల్లో ప్రొద్దుతిరుగుడు ఒకటి. ప్రొద్దుతిరుగుడు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆశించిన అధిక దిగుబడులు పొందవచ్చు. ప్రొద్దుతిరుగుడు పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వేరుశెనగ నూనె, నువ్వుల నూనె కంటే కూడా ప్రొద్దుతిరుగుడు నూనె శ్రేష్టమైంది. మన రాష్ట్రంలో ఈ పంటను 12.3 లక్షల ఎకరాల్లో పండిస్తున్నారు. ఈ పంటను నీటిపారుదల పంటగా సంవత్సరం పొడవునా పండించవచ్చు. ప్రొద్దుతిరుగుడు విత్తనం విత్తేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, పూత దశ, గింజలు తయారయ్యే దశలో పంట దీర్ఘకాల వర్షంతో కానీ లేదా పగటి ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా కానీ ఉండకుండా చూసుకోవాల్సి ఉంటుంది. పువ్వు వికసించే, విత్తనము గట్టిపడే సమయంలో ఎక్కువగా పగలు సూర్యరశ్మి ఉన్నట్లయితే నూనె శాతం ఎక్కువగా వస్తుంది. నీటి పారుదల ఉన్నట్లయితే ఉష్ణోగ్రతల నిమిత్తం లేకుండా ప్రొద్దుతిరుగుడును సంవత్సరం పొడవునా పండించవచ్చు. భూమిని 4-5 సార్లు బాగా దున్ని మెత్తటి దుక్కిని తయారు చేయాలి. మధ్యస్థ బరువు నేలలైతే బ్లేడుతో 1-2 సార్లు కలియ దున్ని తరువాత చదును చేసి ఆ తర్వాత బోదెలు వేసి విత్తనం విత్తుకోవచ్చు. ఇలా బోదెలు వేయటం వల్ల విత్తనాన్ని నాటేందుకు 30 నుంచి 35 రోజుల తర్వాత మొగ్గ తొడిగే దశలో ఎరువులు పైపాటుగా వేయటానికి వీలుగా ఉంటుంది. ఎకరాకు సుమారుగా 2 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనికోసం విత్తనాలను 14 గంటలు నీటిలో నానబెట్టి తర్వాత నీడలో ఆరబెట్టి కిలో విత్తనాలకు 2 నుంచి 3 గ్రాముల చొప్పున థైరం లేదా క్యాప్టాన్ కలిపి విత్తన శుద్ధి చేయాలి. నెక్రోసిస్ తెగులు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. నిపుణుల సలహాలను పాటించి పొలంలో సరైన సాంద్రతలో మొక్కలుండేటట్టు చూసుకోవాలి. బరువు నెలల్లో అయితే వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు, తేలిక నెలల్లో అయితే వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల ఎడమ ఉండేటట్టు చూసుకోవాలి. విత్తనాన్ని 2 నుంచి 3 సెంటీమీటర్ల లోతులో నాటుకోవాలి. మొక్కలు మొలకెత్తిన 10 నుంచి 15 రోజుల తర్వాత విధిగా కుదురుకు ఆరోగ్యవంతమైన ఒకే మొక్కను ఉంచాలి. ప్రొద్దుతిరుగుడు సాగులో ఎరువులు, నీటి యాజమాన్యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎకరాకు 3 టన్నుల పశువుల ఎరువును విత్తే 2 నుంచి 3 వారాల ముందు వేయాలి. విత్తే ముందు రసాయన ఎరువులు, ముఖ్యంగా నత్రజని, భాస్వరం, పొటాష్లు తగిన మోతాదులో నిపుణుల సలహాలను పాటించి వేసుకోవాలి. ఆ తర్వాత నత్రజనిని పైపాటుగా కూడా వేసుకోవటం మంచిది. పైరు పూత దశలో ఉన్నప్పుడు ఆకర్షక పత్రాలు వికసించే దశలో 2 గ్రాముల బోరాక్స్ లీటరు నీటికి కలుపుకొని సుమారుగా 200 లీటర్ల మందు ద్రావణాన్ని ఎకరాకు సరిపడేలాగా పిచికారీ చేసుకుంటే గింజలు ఎక్కువగా తయారయ్యే అవకాశం ఉంటుంది. గంధకం తక్కువగా ఉన్న నేలల్లో ఎకరాకు 10 కిలోల గంధకాన్ని జిప్సం రూపంలో వేస్తే నూనె శాతం పెరిగి అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. వర్షాకాలంలో తేలిక నెలలకు 3 నుంచి 4 తడులు, మధ్యస్థ నెలలకు 2 నుంచి 3, బరువు నెలలకు 1 నుంచి 2 తడులు ఇవ్వాలి. రైతు సోదరులు మొగ్గ తొడుగు దశ, పువ్వు వికసించే దశ, గింజకట్టు దశలో తప్పనిసరిగా నీరు అందించాలి. కలుపు నివారణకు గాను విత్తిన 30 నుంచి 40 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తే ముందు ఫ్లూక్లోరాలిన్ 45% ఎకరాకు లీటరు చొప్పున పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. లేదా పెండిమిథాలిన్ 30% 1 లీటరు లేదా అలాక్లోర్ 50% 1.5 లీటరు చొప్పున ఏదో ఒక దానిని విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారీ చేయాలి. విత్తిన 20 నుంచి 25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి చేయాలి. ప్రొద్దుతిరుగుడు వెనుక భాగం నిమ్మపచ్చ రంగుకి మారిన తర్వాత పువ్వులను కోసి వాటిని 2 నుంచి 3 రోజుల పాటు ఆరనివ్వాలి. గింజలో తేమ 9 నుంచి 10% వచ్చే వరకు ఎండబెట్టాలి.
ఈ విధంగా నిపుణుల సలహాల మేరకు రైతు సోదరులు ప్రొద్దుతిరుగుడు పంటలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చు. రైతు నేస్తం పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. ఎన్హెచ్ఎం ఉద్యానవన మిషన్. మా కోరిక మీ చిరునవ్వు. భారతదేశం అరటి విస్తీర్ణంలోనూ దిగుబడిలోనూ ప్రపంచంలోనే 2వ స్థానం ఆక్రమించింది. మన రాష్ట్రంలో అరటి దాదాపు 65,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో సాగు చేస్తున్నప్పటికీ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కడప, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో అధికంగా పండిస్తున్నారు. వేసవి తీవ్రతకు పచ్చ అరటి రకాలు త్వరగా నష్టానికి గురవుతాయి. పొట్టి పచ్చరటి, కర్పూర చక్కెరకేళి అధిక ఉష్ణోగ్రతలను కొంతవరకు తట్టుకోగలవు. వేసవి కాలంలో తేలిక నేలల్లో ప్రతి 2 రోజులకు, బరువు నేలల్లో ప్రతి 4 రోజులకు నీటి తడులు ఇచ్చినట్లయితే వేడిని చాలా వరకు తట్టుకోగలవు. అధిక ఉష్ణోగ్రతల తాకిడికి ముందుగా లేత ఆకులు, తరువాత ముదురు ఆకులు ఎండిపోతాయి. వేసవికి దెబ్బతిన్న గెలలు అమ్మకానికి పనికిరావు. టిష్యూ కల్చర్ మొక్కల్లో ఉపయోగాలు చూసినట్లయితే ఈ మొక్కలు సాంప్రదాయంగా వేసే పిలక కంటే చాలా చురుకుగా పెరుగుతాయి. మరి దిగుబడి విషయానికి వస్తే దాదాపుగా ఈ పిలక వేసే మొక్క కంటే ఈ టిష్యూ కల్చర్ వేసిన మొక్కలు దాదాపు 20 నుంచి 25% వరకు కూడా దిగుబడి పెరుగుతుంది. మరి గెలలన్నీ చూసినట్లయితే ఏకకాలంలో అంటే ఒకేసారి అంటే దాదాపుగా 30 రోజుల్లో ఈ గెలలన్నీ కూడా పక్వానికి వచ్చి మనం మార్కెట్ చేసుకోవచ్చు. అదే పిలకైతే దాదాపుగా 3 నెలల వరకు కూడా పడుతుంది. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే టిష్యూ కల్చర్ మొక్కల్లో సాధ్యమైనంత వరకు కూడా ఈ వైరస్ తెగులు లేని మొక్కల్ని సరఫరా చేయడం జరుగుతుంది. మరి ఈ కారణాల వలన మనం ఎక్కువగా ఈ టిష్యూ కల్చర్ మొక్కలు వేసుకున్నట్లయితే మంచి ఫలితాలు సాధించవచ్చండి. అయితే ఏంటంటే టిష్యూ కల్చర్ మొక్కల్ని ఎంపిక చేయాలంటే ముఖ్యంగా ఈ మొక్కల్ని ఈ ప్రయోగశాలలో అభివృద్ధి పరిచి ఈ పిలక యొక్క కణజాలం నుండి ఈ మొక్కల్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ మొక్కల్ని నెట్ హౌస్లో అంటే దాదాపుగా పాలిథిన్ బ్యాగ్స్లో ఒక 40 రోజుల వరకు కూడా పెంచడం జరుగుతుంది. మరి ఈ మొక్కలు దాదాపుగా 1 అడుగు ఎత్తు ఎదిగి మరి 4-5 ఆకులు వేసిన మొక్కలను మాత్రమే రైతులు ఎంపిక చేసుకోవాలి. ఈ ఎంపిక చేసిన మొక్కల్ని రకాన్ని బట్టి ఈ ఎడంలో స్పేసింగ్లో మనం వేసుకోవడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ గ్రాండ్ 9 అనే రకాన్ని తీసుకున్నట్లయితే ఒక 6 అడుగులు అంటే 1.8 మీటర్లు ఎటు చూసినా వరుసల మధ్య, అదేవిధంగా మొక్కల మధ్య 1.8 మీటర్లు ఎడం పాటించినట్లయితే ఎకరానికి దాదాపుగా 1250 మొక్కల వరకు కూడా మనం వేసుకోవచ్చు. అయితే ముందుగా గుంతలు తీసి వాటిలో ఈ పాలిథిన్ సంచుల్లో ఉన్న మొక్కల్ని వేసుకోవాలి. మరి ప్రతి గుంతకి కూడా దాదాపుగా 300 గ్రాముల వరకు కూడా ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే ఎరువుని వేసుకొని ఈ గుంతల్ని పూడ్చి మొక్కల్ని వేసుకోవడం జరుగుతుందండి. అయితే ఇకపోతే మరి ఎరువులు విషయానికి వస్తే ఈ టిష్యూ కల్చర్ సాంప్రదాయంగా వేసే పిలక కంటే ఈ టిష్యూ కల్చర్ మొక్కలకి ఎరువుల్ని తక్కువ ఎడంలో వేసుకోవాలండి. అంటే దాదాపుగా 15 రోజులు మొక్కలు నాటిన 15 రోజుల నుండి ప్రతి 15 రోజులకి కూడా ప్రతి మొక్కకి కూడా దాదాపుగా 40 గ్రాముల యూరియా అంటే మొదట 5 నెలల వరకు కూడా, అదేవిధంగా ఒక 25 నుంచి 30 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని ప్రతి మొక్కకి కూడా 5 నెలల వరకు కూడా వేసుకోవాలి. మరి ఎరువులు వేసిన వెంటనే ఎరువులు వేయటానికి ముందుగా మొక్కకి 2 వైపులా కూడా గుంతలు తీసి 10 సెంటీమీటర్ల దూరంలో ఎరువుల్ని వేసి ఈ గుంతల్ని పోడ్చాలి. ఈ ఎరువులు వేసిన తర్వాత తేలికపాటి నీటి తడులు ఇచ్చినట్లయితే ఈ ఎరువులు కూడా సమర్థవంతం కూడా మొక్కకి అందటం జరుగుతుంది. అయితే ఈ అరటి మొక్కల్లో ముఖ్యంగా ఈ పిలక కోత కూడా చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ప్రతి 30 రోజులకి ఈ మొక్కల చుట్టూ ఉన్న పిలకల్ని సమూలంగా నరికి తీసివేసినట్లయితే ఈ తల్లి మొక్క బాగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. మరి మంచి దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే నీటి యాజమాన్యం చూసినట్లయితే నేలలో దాదాపుగా 25% తేమ ఆరిపోయిన వెంటనే ఒక నీటి తడిని ఇవ్వాలి. అంటే వారానికి ఒక తడి ఇచ్చినట్లయితే బరువు నేలల్లోని తేలిక నేలల్లో అయితే వారానికి 2 సార్లు
నీటి తళ్ళు అందించవలసిన అవసరం ఉంది. అయితే డ్రిప్ ద్వారా నీరు ఇచ్చే ఎరువుల్ని రైతులు మాత్రం ముఖ్యంగా ప్రతి మొక్కకి కూడా ప్రతిరోజు దాదాపుగా 20 లీటర్ల వరకు కూడా నీరుని అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ముఖ్యంగా వేసవికాలంలో చూసినట్లయితే ఏప్రిల్ మే మాసంలో దాదాపుగా ప్రతి మొక్కకి ప్రతిరోజు కూడా 40 లీటర్లు నీరు అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ రకంగా ఈ టిష్యూ కల్చర్ మొక్కల్లో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చు. మరి ఎకరానికి దాదాపు 50 టన్నులు, హెక్టార్కి దాదాపు 50 టన్నుల వరకు కూడా దిగుబడి పొందే అవకాశం ఉంది. ఈ విధంగా వేసవిలో అరటిలో తగు జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. ఈరోజు వసూలు చేసుకునే వెళ్తాను. రాజలింగం, ఓ రాజలింగం, ఆయన స్కూలుకు వెళ్ళారండి. ఏంటి స్కూల్కా? బావుందమ్మా, సాకులు నువ్వు బాగానే చెప్తావు. అవునండి, నేను స్కూలుకే వెళ్ళాను. ఫార్మ్ స్కూల్. అక్కడ రైతులకు పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. ఇదిగోండి మీ డబ్బు. దీంతో మీ బాకీ పూర్తిగా చెల్లు. రైతు నేస్తం కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు తెలియచేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013.